నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన అఖండ తాండవం విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా పడటం అభిమానుల్ని నిరాశ గురిచేసింది. ఫైనాన్స్ ఇష్యూ కారణంగా ఈ సినిమా రిలీజ్ నిలిచిపోయిందని వార్తలు వచ్చాయి. దీంతో అసలు సినిమా ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని అనిశ్చిత నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత, సినీ డిస్ట్రిబ్యూటర్ సురేష్ బాబు తాజాగా ఈ అంశంపై స్పందించారు. నిజానికి అఖండ తాండవం సినిమాకు నిర్మాతగా సురేష్ బాబు ఎలాంటి సంబంధం లేకపోయినా ఆయన డిస్ట్రిబ్యూటర్ గా కొన్ని ప్రాంతాల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. అలాగే సినిమా రిలీజ్ కు అడ్డుపడ్డ EROS ఇంటర్నేషనల్ సంస్థతో ఆయనకు సంబంధం ఉంది. తాజాగా సైక్ సిద్ధార్థ్ అనే సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ కు హాజరైన సురేష్ బాబు అఖండ తాండవం వాయిదా గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. సురేష్ బాబు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమస్య క్లియర్ అవుతుంది. ఇవన్నీ కేవలం ఫైనాన్స్ మ్యాటర్స్. వాటిని ఓపెన్ గా బయటకు డిస్కస్ చేయకూడదు. దురదృష్టవశాత్తు ఈ బిజినెస్ గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ సమస్య గురించి మాట్లాడుకుంటున్నారు. అవన్నీ ఎందుకు? జనాలు సినిమా చూస్తే చాలు కదా. సినిమా రంగంలో ఫైనాన్స్ ఇబ్బందులు సర్వసాధారణమని సురేష్ బాబు స్పష్టం చేశారు. ప్రతి సినిమాకి ఫైనాన్స్ ఇష్యూ ఉంటాయి. మా ల్యాబ్లు ఉన్నప్పుడు కూడా ఈ సమస్యలు ఉండేవి. ఇప్పుడు వస్తున్న సినిమాలకు కూడా ఉంటాయి. అయితే ముందుగా సరైన ప్రణాళికతో ఉంటే ఈ సమస్యలు తలెత్తేవి కాదని అభిప్రాయాన్ని ఆయన పరోక్షంగా వ్యక్తం చేశారు. ముందుగా ప్లాన్ చేసుకుని ఉంటే ఈ పాటికి ఇబ్బందులు లేకుండా క్లియర్ అయ్యి రిలీజ్ చేసే ఉండేవాళ్ళు. త్వరలో సినిమా రిలీజ్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అంటూ సురేష్ బాబు పేర్కొన్నారు. సురేష్ బాబు వ్యాఖ్యలను బట్టి చూస్తే అఖండ తాండవం ఫైనాన్స్ ఇష్యూ త్వరలోనే పరిష్కారమై సినిమా విడుదల త్వరలో ప్రకటించవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.